ఎల్లుండి చూడబోతున్నాం. కనకారావు గారు. హలో బ్రహ్మనాయుడు గారు చెప్పండి. ఆంధ్రుల ఆత్మగౌరవం పెట్టినటువంటి పార్టీ ప్లేస్ పార్టీ రామారావు గారి సారథ్యం చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే 94లో స్వయాన ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెడితే దాన్ని తొంగలో దొక్కి మద్యాన్ని ఏరులాగా బారించి మద్యాన్నే ప్రధాన వనరులుగా మలుపుకొని డబ్బులు తీసుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఒకటి. రెండోది ఇందాక సోదరుడు మాణిక్యరావు చెప్పాడు, మరి అమరావతి పెట్టారు కదా, మరి పోలవరం పెట్టారు కదా, అది కంటిన్యూ చేయలేదని చెప్పేసి. అంటే వాళ్ళ కంపెనీలు చంద్రబాబు టైంలో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి డెస్టినరీస్ నుంచి తీసుకుని ఇది కూడా చేయాలన్నారు. అసలు శ్రీకృష్ణ కమిషన్ అమరావతిలో రాజధాని పెట్టాలని చెప్పారు. దొనకొండ ప్రాంతంలో పెట్టమన్నారు. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి అక్కడ పెట్టమన్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రియల్ వ్యాపారం చేయడం కోసం మొదట నూజివీడు అన్నారు. అటు పంపించి దాదాపు 10 మంది చనిపోయారు అక్కడ. ఒక నిజంగా రాజధాని చేసింది. ఎలా చేశారంటే తన మనుషులు ల్యాండ్ గురించి ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాజధాని ప్రాంతంలో పర్యటించి ఆ రోజు లోకేష్ తెలుగు పార్టీ వాళ్ళు మొత్తం ఇక్కడ భూ మాఫియా జరుగుతున్నటువంటి చెప్పింది జనసేన నేత పవన్ కళ్యాణ్ చెప్పలేదా? అదేవిధంగా పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకొని దోసుకుంది చంద్రబాబు ప్రభుత్వం చెప్పి మోడీ వెళ్ళలేదా? ఈ రోజు మీకు నీతులు నియమాలు లేకుండా కలుస్తా ఉంటారు, కొలుతా ఉంటారు. అందువల్ల ఏంటంటే మద్యాన్ని ఏరులాగా పారిపోతా ఉంది. అసలు జరగబోయే ఇదే చెప్పరద్దు చేశారు. మా ప్రభుత్వాలు ఎక్కడో కూడా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడ మీ వాయిస్ మీట్లో పడిందండి కనకారావు గారు, మీ వాయిస్ మీట్లో పడింది. పక్క రాష్ట్రాన్ని తెచ్చే అవకాశం లేదు గత ప్రభుత్వం. కనకారావు గారు దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 10 మంది 20 మంది పోలీసులు పెట్టి మరి కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు చెక్ చేసి మరి కూడా గత ప్రభుత్వం పంపించింది పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి మద్యం వస్తే ఈ రాష్ట్రానికి ఆదాయం ఎట్లా వచ్చింది? ఈ గత ప్రభుత్వంలో ఉదయం 10 గంటలు సాయంత్రం 8 గంటల తర్వాత ఎక్కడ పోయి కూడా మొత్తం బంద్ అయ్యేది. అదే ఒక మనిషి ఒక బాటిల్ ఇచ్చేవాడు. కానీ ఏడలాగా ఏదైతే బెల్ట్ షాపులు పెట్టేసి రేపు రాబోయే రోజుల్లో మంచిలు దొరకలేవు కానీ ముందు పాటు మొత్తం జరగబోతా ఉంది. ఖచ్చితంగా తెలుగు పార్టీ వాళ్ళు జేబులు నింపుకోవడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఇదే తెలుగు పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కంపెనీ డిస్టిలరీ ఇచ్చి ఆ రోజు కూడా గవర్నమెంట్ అగ్రిమెంట్ ప్రకారంగానే మేము చేసిన తప్ప ఎవరు కూడా అగ్రిమెంట్ తీసుకోలేదు. ఏదైతే యనమల రామకృష్ణ బంధువులు ఎస్పీ రెడ్డి గారి అదేవిధంగా మన వయ్యన్న పాత్ర గారు లాంటి చాలా మంది వాళ్ళ కంపెనీలే రేపు జరగబోయేదే. రేపు చంద్రబాబు గారు అంటే పాపం తెలుగు పార్టీ కార్యకర్తలు అన్యాయం గురయ్యారని చెప్పేసి వాళ్ళు జేబులు నింపడం కోసం కొత్త పాలసీ చేస్తున్నాడు. వాళ్ళు జేబులు నింపుకొని హ్యాపీగా వాళ్ళు జేబులు వేసుకోవడం కోసం ఈ ప్రభుత్వం వాడుకోబోతా ఉంది. ఇది జరగబోయే పాలసీ. అంతేనా మాణిక్యాలరావు గారు? వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఎందుకు అన్యాయం అయ్యారు? పాపం తెలుగుదేశం కార్యకర్తలు అన్యాయం అయ్యారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అన్యాయం అయ్యారు? తప్పుడు కేసులు పెట్టబట్టా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయబట్టా, ఆదాయ వనరులు అయినా ఆదాయ వనరులు నాశనం చేయబట్టా, అయినా కూడా మేము రాష్ట్రం కోసం అట్లాగే మీరు ఒక ఆరోపణ చేశారు. మీరు ఆరోపణ చేసినప్పుడు వారు సమాధానం చెప్పుకోవాలి కదా. మీరు ఆగండి. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. వాగు ఎందుకు? రేపటి నుంచి రోజు వస్తావు కదా నువ్వు డిబేట్ లో, అప్పుడు మాట్లాడదు నీకు ఇచ్చిన టైం. వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి మంచినీటి కుళాయి ప్రతి గ్రామంలో తీసుకొస్తాము, బ్రహ్మాండమైనటువంటి సురక్షితమైనటువంటి నీళ్లు తీసుకొస్తాము, నీళ్లతోటి బ్రతకండి, తప్పులేదు. కానీ డబ్బులు ఇచ్చేవాడు ఉన్నారు చూడు. ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల పాటు విశ్వం మేరే లక్షల మందిని చంపేశారు కదా, లక్షల మంది తాలుబొట్లు తెచ్చేశారు కదా. ఆ వాతావరణం ఉండదు. నీ జోక్యం కాదు, మేము చెప్పేది వినండి. నీళ్లు బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొస్తాం. కృష్ణానది నీళ్లు ఎంత దూరం అవసరం అవుతాయో అంత దూరం, తుంగభద్ర నీళ్లు ఎంత దూరం అవసరం అవుతాయో అంత దూరం తీసుకొచ్చి కుళాయిల ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో నీళ్లు అందిస్తాం. నువ్వేం కంగారు పడదు. మీకులాగా ఏరులై పారించేటువంటి పరిస్థితి, అట్లాగే కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేటువంటి పరిస్థితి, ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మార్చేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండదు. ఒక టీవీలో ఇప్పుడే నేను ఒక వార్త చూశా. మహిళలంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారు. ఏ మహిళలో? ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు రోడ్డు మీదకి వచ్చిన మహిళల్ని చిత్తకొట్టుడు కొట్టారు. ఉద్యమం అంటే తాట తీశారు. 5 సంవత్సరాలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇంతకుముందు మనం ఎన్నడో చూడనటువంటి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు. ఏలూరులో 35 మంది చనిపోయారు. ఇందాక మన వివేక్ చెప్పినట్టు ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో రికార్డుల్లో అవి ఉన్నాయి. కాకపోతే డైరెక్ట్ గా ఇది రాయకుండా
లివర్ కి సంబంధించిన ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వం మీద రాయలేరుగా, ప్రభుత్వ పాలసీల మీద రాయలేరుగా. సిగ్గు లేకుండా మద్య నిషేధం చేస్తామని ఒక పక్కన చెబుతూనే దాదాపు 25 సంవత్సరాలకి తాకట్లు పెట్టారు. ఇదిగో ఈ ఉత్తరాంధ్రలో ఇది మొత్తం కూడా మాకు ఒక 50,000 కోట్లు ఇవ్వండి, మేము దాదాపు 25 సంవత్సరాల పాటు మీకు మందిస్తాం, లేకపోతే ఈ ప్రాంతంలో మాకు ఒక 25,000 కోట్లు ఇవ్వండి, మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా వచ్చే ఆదాయాన్ని మీకు ఇస్తామని చెప్పేసి వీళ్ళు తాగేటువంటి మందు మీద తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. అంటే ఇది ఖచ్చితంగా తాగాల్సిందేనండి. డిస్కాల్ ఏంటి మీరు ఎందుకు రద్దు చేయలేదు, అవి మా కాదని మేము చెబుతున్నా ఇలాంటి తప్పుడు మాటలు చెబుతా ఉన్నారు. వీళ్ళు మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి మొత్తం డిస్కాల్ మొత్తం వీళ్ళు తీసుకొని వీళ్ళు నడిపారు. నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎంతమందిని మీరు తాడతీయలేదు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎంతమంది వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయలేదు. మీరు ఆ విధంగా అదే కనుక వచ్చి టీడీపీ వాళ్ళు అయితే మీరు ఎందుకు కేసులు పెట్టండ్రు? కల్తీ మద్యం తేలింది కదా, కేసులు చేస్తే కల్తీ మద్యం తేలింది కదా. తెలుగుదేశం పార్టీ ఇచ్చినా కూడా మేము ఆ రోజు మీ బీఆర్ గారు మీకు గుర్తుందో లేదో మేము రద్దు చేయమని చెప్పాం. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఇవి కనుక ఇచ్చి ఉంటే, ఈ పర్మిషన్ ఇచ్చి ఉంటే రద్దు చేయండి అని చెప్పారు. ఈ భూమి బీర్లు ప్రెసిడెంట్ మెడలు మీరు మీ హయాంలో ఇచ్చారనేది వారి ఆరోపణ. ఎందుకు మీకు అధికారం పోయింది కదా, అధికారం పోయిన తర్వాత అయినా ప్రజలు నమ్మేటట్టు మాట్లాడండి, కనకారావు గారు ఒకవేళ బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని పారించి రేత్రి పగలు అమ్మే పరిస్థితి ఉంటే చక్కగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ మీదే కాబట్టి ఎక్కడికక్కడ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఫోటోలు తీయొచ్చు, సోషల్ మీడియాకి అందించవచ్చు, మీరు అసలు వేటాడొచ్చు ఈ ప్రభుత్వాన్ని. మహిళా సంఘాలు స్టార్ట్ చేసింది మా మనోవేదనండి. ఇప్పుడు కొత్త పరిస్థితులు కాబట్టి మా మహిళా సంఘాల వాదన చెప్పి అలాంటి రోడ్డు మీద తెలుగుదేశం వెళ్ళింది, బీజేపీ వెళ్ళింది, జనసేన వెళ్ళింది, ప్రతి ఒక్కరు సహాయం చేశారు. వైసీపీకి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఒక 2-3 మేము ఈ రికార్డు కూడా మొత్తం పబ్లిసిటీ చేశాం. మాకు మంచినీళ్ళు అందట్లేదు, మాకు తిండి అందట్లేదు, ఎవరో బాబు అని చెప్పేసి చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు మొత్తం వెళ్ళిపోయి రికార్డు తీశారు. వీళ్ళు ఎవరంటే వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో రక్తాన్ని, ఇందాక వాళ్ళు చెప్పారు కదా, రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులతోటి వీళ్ళు సరదాలు చేస్తే ఒక్కరు కూడా మహిళా సంఘం పేరు మీద ఉద్యమం చేయాల చేస్తే తాట తీశారు. ఆల్రెడీ పాలసీ రాలేదు, ఆ పాలసీ మహిళా సంఘాలు వెళ్ళి మొత్తానికి కనకారావు గారు మహిళా సంఘాలు అయితే చెప్తా ఉన్నారు. మా మనోవేదన ఏమో అని చెప్పేసి అడుగుతున్నాడు వైపు వస్తున్నారు. చూడండి మీ పాలసీ వచ్చినాక ఏమో వివేక్ గారు మహిళా సంఘాలు గత 5 ఏళ్లలో బయటికి రాని మహిళా సంఘాలు కొత్త పాలసీ వస్తుందని భయంతో వస్తున్నారు. వరదల్లో పోలేపోయి బోట్ రాజకీయాలు చేసినటువంటి పార్టీ తెలుగు పార్టీ అండి. అవన్నీ ఎందుకు ఆరోపణలు? రెండోది అధినేత ఆర్ఆర్ ప్లాట్కి వెళ్ళబోతే మీరు ఇచ్చేంత వరకు మాకు ఇంతవరకు మా కాడికి చెప్తున్నారు. జగన్మోహన్ వచ్చినాకనే కంపెనీ మొదలు పెట్టారు. ఇప్పుడు లోపల తెలిసేదా బోర్డు రాజకీయాల్లో పాత్రదారులు లేరు, సూత్రధారులు వెళ్తానికి రెడీగా ఉన్నారు. రైట్ వివేక్ గారు మహిళా సంఘాలు ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. కొత్త పాలసీ మీద భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మధ్య ఏర్లే పారిస్తారేమో, మళ్ళీ ఆ ప్రజల ప్రాణాలకి రక్షణ ఉండదేమని చెప్పేసి మహిళా సంఘాలు అంటే మరి ఎంతమంది ఉంటారు కనకారావు గారు? సుమారు ఎంతమంది ఇప్పుడు ఉద్యమానికి రెడీ అయి ఉంటారు సుమారు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? ఏమంటే కాలం నిర్ణయించదండి, మేము లెక్కేసి ఈ రోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మొత్తం రేపు త్వరలో మొత్తం మహిళా సంఘాలు రోడ్డు మీద రాబోతా ఉన్నాయి. వివేక్ గారు మరి ఏం సమాధానం చెప్తారు మహిళా సంఘాలకి? మీరు దమ్ము చేసి మేము మద్యపానం పెడతా నిషేధిస్తాం చెప్పలేనటువంటి పరిస్థితి. మీరు ఇక తాగని చెప్పి క్వాలిటీ ఇస్తామంటున్నారు, మద్యం క్వాలిటీ చేయదండి. అసలు మద్యాన్ని మీద తీసేటువంటి దమ్ము లేదు. మీరు మా నేత ఎప్పుడు చెప్పలేదు మేము నిషేధిస్తామని చెప్పేసి. మద్య నిషేధం చేయలేదన్నారు కదా, ఎందుకు చూపించకూడదు అనుకున్నాను. చూడండి,
మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. సరిపోతుందా? మళ్ళీ చూపించండి ప్లీజ్ ప్లీజ్, మళ్ళీ చూపించండి, మళ్ళీ చూపించండి. విడతల వారీగా తగ్గించుకుంటా వస్తామని చెప్పేసి అప్పుడు నిషేధిస్తా ఉన్నారు కానీ మేము మన ప్రభుత్వం అయితే అది వస్తుంది, కాదండి. ప్రజాప్రభుత్వం ముందుకు ఎన్టీ వస్తుంది. రామారావు గారు స్థాపించిన పార్టీ ఎన్టీ రావు మన నిషేధిస్తే మేము ప్రభుత్వంలో నాయకుడు పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. రైట్ రైట్ సార్, సార్ ఇప్పుడు ఓకే, సరిగా మీరు ఆగండి, ఆగండి. ప్లీజ్ వన్ బై వన్ చూపించండి ప్లీజ్ ప్లీజ్, ఇంకొకసారి చూపించండి. సార్, ఒక్క సెకండ్ చూపిస్తాను, ఆగండి. చూపిస్తారు, ఒక్క నిమిషం. మీకు లింక్ పంపిస్తాను, ఆగండి. అందరికి ఉంది సార్. ఇందాక వైసీపీ సార్ అంటున్నారు, చూపించండి. చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఎన్టీఆర్ హయాంలో చేసిన మద్య నిషేధాన్ని ఎత్తేసారని అన్నారు కదా, అది 94 ఎలక్షన్. 99 ఎలక్షన్ కి చంద్రబాబు గారు ప్రజల దగ్గరికి వెళ్ళారు కదా, అఖండమైన 184 సీట్లతో గెలిపించారు ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన మద్య నిషేధం అమలు ఎత్తేసిన తర్వాత కూడా గెలిపించారు. సో ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది దానికి. కాబట్టి మనము ఆ కోణాన్ని మరవకూడదు. అలాగే మహిళలు ధర్నా చేస్తారని అంటున్నారు. ఒకవేళ నిజంగానే మహిళలు మేమన్నట్టు జనసేన పార్టీ అధినేతగా మా అధినేత తీసుకున్న స్టాండ్ ప్రకారము ఏ ఏరియాలో అయితే ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటుందో, లేకపోతే నిజమైన మహిళా సంఘాలు ఏది సాక్షిలో లేకపోతే వారి మీడియాలో చూపించే మహిళా నేతలు కాదు, నిజమైన మహిళా సంఘాలు, నిజంగా ప్రజల కోసం పనిచేసే సంఘాలు ఎవరైతే జెన్యూన్ గా ఉంటారో వాళ్ళకి ఏదైనా నిజంగా ఇబ్బంది వచ్చి ఎలాగ చెయ్యాలి అని అనుకుంటే పాలసీని ఒకవేళ ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా, లేకపోతే ఈ పాలసీలో మాకు ఇబ్బందిగా ఉంది, లేకపోతే దీన్ని ఇలా మార్చాలని అనుకుంటే వి వెల్కమ్ డెఫినెట్లీ. దానికి తగినట్టు అనుకూలంగా ప్రజల ప్రభుత్వం ఇది 164 సీట్లు ఇచ్చారు, మమ్మల్ని నమ్మించారు, చేయకోకుండా చేయకూడదని మాకు నమ్మించారు. మేము ప్రజలు కోరుకున్నట్టు ప్రవర్తించి ప్రజలు కోరుకున్నట్టు పని చేస్తాం సార్. రైట్, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాటి ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.